అనేవాడు ఇదిగో ఇన్ని వేల కోట్ల రూపాయలు మాయం చేశాడు, ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయినాయి, దీనికి సంబంధించిన ఎవిడెన్స్ ఇది, కాబట్టి మేము అరెస్ట్ చేసి లోపల వేసాం, మీరు బెయిల్ ఇవ్వచ్చు. సో ఇదేమీ లేదైతే ఏదో టైం పాస్ అంతే, ఏం కాదు అంతేనా? జస్ట్ టైం పాస్. ఓకే ఫైన్. ఓకే శేఖర్, ఏంటి టైం పాస్కి తీసుకెళ్లి అరెస్టులు చేస్తున్నారట, రిమాండ్లు వేస్తున్నారట మీ నాయకులు, నిజమా? నమస్తే అండి వర్మ గారు, మీకు తోటి ప్యానలిస్టులకి అలాగే 99 టీవీ అందరికి కూడా వెరీ గుడ్ ఈవినింగ్ సార్. ఇప్పుడు ఏదైతే అట 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 అన్నారు కదా సార్, ఆ అటాలే సార్ ఈ మొత్తం. మీరు ఒక్కసారి నేను ఒక్కటి చూపిస్తాను సార్, ఒక్కసారి చూడండి సార్. ఇది చార్ట్ షీట్ పేజ్ నెంబర్ చెప్పండి. చార్ట్ షీట్ పేజ్ నెంబర్ అసలు పాయింట్ నెంబర్ 53, పేజ్ నెంబర్ 17. దాంట్లో సార్ ఏముందంటే సార్, వీళ్ళంతా కిక్ బ్యాక్స్ డబ్బులు మొత్తం కూడా వేరే కంట్రీస్ కి తరలించారంట, షెల్ కంపెనీలు పెట్టారంట. కానీ ఆ షెల్ కంపెనీలు పేర్లు కనుగొనడంలో సిట్ విఫలం చెందిందంట సార్, రెడ్ ఫ్లాగ్స్ వస్తున్నాయంట. అదే విధంగా డబ్బులు అక్కడికి వెళ్ళాయంట, ఎలా వెళ్ళాయి, ఎంత వెళ్ళింది అనేది కనుగొనడంలో సిట్ విఫలం చెందుతుందంట సార్. సార్ ఏదైతే మొట్టమొదటి ఎఫ్ఐఆర్ వేసిన డేట్ సార్, ఒకసారి చూడండి. ఎఫ్ఐఆర్ వేసిన డేటు 21/2004, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. దీంట్లో అప్రాక్సిమేట్లీ 4,000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది అట, కానీ ఎవరు చేశారో తెలియదు అట. సార్ వినండి, 4,000 కోట్ల కుంభకోణం జరిగింది అట, కానీ ఎవరు చేశారో తెలియదు అట, అన్నోన్ పర్సన్. సార్ అక్కడ కూర్చున్న దౌర్భాగ్యం ఏంటంటే సార్, ఆంధ్ర రాష్ట్రానికి పెట్టిన దౌర్భాగ్యం సార్ ఇది. చర్చలకు వచ్చే వాళ్ళకి ఎవరికి కూడా అధికార పార్టీ నుంచి ఎవరికి కేసు ఏంటి, అసలు కేసు దేని మీద పెట్టారు, ఇన్వెస్టిగేషన్ దేని మీద జరుగుతుందని ఎవరికి తెలియదు సార్. మీడియా కార్యక్రమాల్లో చర్చలు పెట్టే వాళ్ళకి కూడా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు అరెస్ట్, భారతీ రెడ్డి ఎప్పుడు అరెస్ట్, మిథున్ రెడ్డి ఎప్పుడు అరెస్ట్, ఆర్ఎన్ ఎప్పుడు అరెస్ట్, ఇతను ఎప్పుడు అరెస్ట్ అని తెప్పిస్తే అసలు కేసు ఏంటి, సిట్టు దర్యాప్తు దేని మీద జరుపుతా ఉంది, వాళ్ళని లోపలికి పంపించినప్పుడు రిమాండ్ రిపోర్ట్ లో ఏం తెలుపుతా ఉంది, మొన్న వేసినటువంటి చార్జ్ షీట్ లో ఏం తెలిపింది, అది ఏం అక్కర్లేదు సార్. ఎల్లో మీడియా ఒకటి రాస్తారు, దాన్ని పట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా అట 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 అట. ఏంటి కేసు సార్? అరుణమ్మకి మొన్న కూడా చెప్పాను నేను సార్, చార్జ్ షీట్ లో గాని, ఎఫ్ఐఆర్ లో గాని, రిమాండ్ రిపోర్ట్ లో గాని ఎక్కడా కూడా డిజిటల్ పేమెంట్స్ చేయకుండా ఉన్న డబ్బు పక్కకి తరలించారని లేదు. కేసు అది కానే కాదు, అసలు చూసుకోండి, కేసు అది కానే కాదు సార్. క్యాష్ రూపేనా తీసుకున్న డబ్బుని దారి మళ్లించారనేది కేసు కాదు. ఎందుకంటే ఆ డబ్బు మొత్తం స్వయాన ఏదైతే ఏపీఎస్బిసిఎల్ కి సంబంధించినటువంటి ఖాతాలో జమ చేయబడింది. సరే ఓకే, అవి 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 నిగ్గు తెలుస్తానండి, అది 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 చూసుకుంటుంది కోర్టు, చూసుకుంటుంది ఎవిడెన్స్ ఏంటి. కాదు ఈ అరెస్టులు ఏంటి, కాదు ఈ అరెస్టుల సంగతి ఏంటి, భారతీయ గారి పేరు ఎందుకు తీసుకొస్తున్నారు సడన్ గా? సార్ అది వాళ్ళు చెప్పాలి సార్, వాళ్ళు చెప్పాలి. మేము ఇప్పుడు మాట్లాడాం, చార్జ్ షీట్ ఏమనండి, లేకపోతే రిమాండ్ రిపోర్ట్ చేయమనండి, అప్పుడు మాట్లాడతాం. ఆ అట్టాలేందో, ఆ అట్టాలేందో ఏదో మాట్లాడతాం సార్. ఒకటి చంద్రబాబు నాయుడు గారి మీద నేను అడుగుతున్నాను సార్, నన్ను దయచేసి వాళ్ళు మాట్లాడేది డిస్టర్బ్ చేయొద్దు. సో ఏదైతే 2020లోనే లిక్కర్ స్కామ్, తర్వాత ఐఎంజీ భర్త స్కామ్, ఏలూరు భూకుంభకోణం స్కామ్, లక్ష్మీపార్వతి గారు 2 కేసులు, పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు పెట్టిన కేసు, హెరిటేజ్ కేసు, మోహన్ బాబు గారు పెట్టిన కేసు, ఓట్ ఫర్ నోట్ కేసు, ఇవి మొత్తం కూడా స్టేడ్ విచారణ కూడా చేయించుకోవాలి. సుతపోసలు స్కామ్ స్టార్లు ఎవరైనా చూడాలా. తర్వాత లిక్కర్ స్కామ్, శాండ్ స్కామ్, ఏదైతే ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ స్కామ్, అమరావతి భూకుంభకోణం స్కామ్, అదే విధంగా ఇన్కమ్ ట్యాక్స్ స్కామ్, స్కిల్ స్కామ్, ఫైబర్ నెట్ స్కామ్, వీటన్నిటిలో చంద్రబాబు నాయుడు గారు బెయిల్ మీద ఉన్నాడు. ప్రజలకి వీళ్ళకి జవాబుదారీతనం ఉంటే, ప్రజల పట్ల వీళ్ళకి బాధ్యత ఉంటే, జనసేన పార్టీ రాయపాటి అరుణమ్మ గారు ఆరోపిస్తున్నట్టుగా వీటన్నిటిని అటకెక్కించకుండా సిబిఐ విచారణ కోరొచ్చు కదా. నేను నిర్దోషిని, నేను అధికారంలో ఉన్నా, నా కేసులు తొక్కేస్తున్నారని చెప్పేసి, అధికారాన్ని అడ్డు పెట్టుకొని తొక్కేస్తున్నారని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. కాబట్టి నేను స్వచ్ఛందంగా ఇది సిబిఐని ఎంక్వైరీ చేయమని చెబుతున్నాను, అడగొచ్చు కదా, అంత చిత్తశుద్ధి ఉంటే. అట్టాలు కూడా అయితేట అది స్కామ్లు, ఇదిగా స్కామ్ సార్. ఇంకోటి సార్, పాపం వాళ్ళు ఎవరో తిలక్ నగర్ ఇండస్ట్రీస్ అని సార్ చార్జ్ షీట్ లో పాయింట్ ఉంది సార్, బాగానండి. వాళ్ళు 110 కోట్ల రూపాయలకు బంగారం కొన్నారట, దానికి జిఎస్టీలు ఉన్నాయట, బిల్లు చెల్లించారట సార్. నేను కూడా 10 లక్షలు బంగారం కొంటాను సార్, నాకు డబ్బులు ఉన్నాయి, నేను కొంటా.
అది మీకు ఇస్తే కదా స్కాము, మీకు నేను ట్రాన్స్ఫర్ చేస్తే కదా స్కాము, మీ దగ్గర కనుగొనబడితే కదా స్కాము. నేను కొనుక్కున్న బంగారం నా ఇంట్లో ఉంటే అది స్కామ్ ఎట్లా అవుతుంది అట్ట? పొంతన లేకుండా చార్జ్ షీట్ లో సార్ ఒకటి మీరు ఎందుకు లోపల పెడుతున్నారని అడిగారు సార్. ప్రభుత్వం యొక్క హస్తాలు పెద్దవి, వెంకటేష్ గారు చెప్పినట్టు. ఎందుకంటే పెట్టినప్పుడు వీళ్ళు ఎక్కడే కూడా ఎవిడెన్స్ చూపించాలి. చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ లో చంద్రబాబు నాయుడు గారిని మేము అరెస్ట్ చేసినప్పుడు ఏ కంపెనీ నుంచి ఏ కంపెనీకి డబ్బు వెళ్ళింది, ఈ కేసు ఎక్కడి నుంచి వచ్చింది, పూణేలో జిఎస్టీ వాళ్ళు కనుగొనడం వల్ల వచ్చింది, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ చూపించాం, తర్వాత పెండ్యాల శ్రీనివాస్ అనే అతను అమెరికా పారిపోయాడు, మొత్తం జడ్జి గారికి ఎవిడెన్స్ పెట్టబట్టి చంద్రబాబు నాయుడు గారు 56 రోజులు జైల్లో ఉన్నారు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారో తెలుసా సార్, ఎక్కడా కూడా నో ఎవిడెన్స్. సో 200 సార్ ఇటు నిజంగానే సార్ నేను అడుగుతున్నా, చిత్తశుద్ధి ఉంటే ఫస్ట్ ఎఫ్ఐఆర్ పెట్టినప్పటికీ ఫస్ట్ ఏదైతే ఓకే చార్జ్ షీట్ వేసి క్లోజ్ చేసేస్తున్నారు. 299 రోజులు ఇన్వెస్టిగేషన్ చేశారు సార్. 299 రోజుల తర్వాత కూడా వీళ్ళు ఫైనల్ చార్జ్ షీట్ ఎందుకు వెళ్ళిపోయారు? కేంద్ర ప్రభుత్వం వెళ్ళదే, కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు వెళ్ళవే, రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళదే, రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు వెళ్ళవే, మోడీ గారు వెళ్ళవెక్తే అవసరమైతే ప్రపంచ స్థాయి దర్యాప్తు సంస్థలను కూడా వాడుకునే వెసులుబాటు ఉంది. మరి 299 రోజుల తర్వాత కూడా పూర్తి స్థాయి ఛార్జ్ షీట్ ఎందుకు లేదు? ఇంకా దర్యాప్తులోనే ఉందట. వీళ్ళు బయటకు వస్తే కాదు సాక్షి శేఖర్ ఏంటి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే మిగతా ఎమ్మెల్యేలందరూ కూడా రాజీనామాలు చేస్తారట, నిజమా? ఏమో సార్, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఇంటర్నల్ గా ఏమో తెలిసిందే. మా పార్టీలో అయితే అలాంటివి లేవు సార్. ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే మాకు లేదు. మా పార్టీలో ఇంకా అలాంటి నిర్ణయాలు కూడా తీసుకున్నట్టుగా మనకైతే రాలేదు. మా మీడియా సెల్ కి అయితే మా